హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బగారా రైస్ చేస్తున్నానండి. కుండలో నేను 2 రోజులు నానబెట్టిన వాటర్లో నానబెట్టి మళ్ళీ ఉంపేసి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టి ఆయిల్ పెట్టి రుద్దినాక వేడి నీళ్ళు పెట్టి మళ్ళీ మసాలా పెట్టినాకనే స్టవ్ మీద పెట్టుకొని బగారా రైస్ చేస్తున్నానండి. నేను కొత్త కుండలో బగారా రైస్ చాలా బాగుంటుంది. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నా, అన్నీ వేసి కట్ చేసి పెట్టుకున్నా. కావలసినవి క్యారెటు, బఠానాలు, పచ్చి బఠానాలు, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, ఇవన్నీ మసాలాలు, లవంగాలు, ఇలాచి, చెక్క, ఫ్లవరు. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నా చూడండి. ఇవి కొత్త కుండలో బాగుంటుందని చేసిన బగారా రైసు. వాటర్ తీసేసినాక ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకొని నేను 1 కేజీ బియ్యం వండినండి బగారా రైసుకు తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని ఇవన్నీ మసాలాలు వేస్తున్నా. సాజీరా, ఇలాచి, లవంగాలు, చెక్క, ఫ్లవర్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు ఇవన్నీ పోపుకి వేసుకోవాలి. కొత్త కుండ కదా అని బొట్లు పెట్టినానండి. నేను సెంటిమెంట్గా కొత్త కుండలు వండుతున్నా. పచ్చిమిర్చి మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఉండేది. అన్నము రైస్ కానీ బగారా రైస్ కానీ ఇంట్లోనే వండుతుంటప్పుడు కుండలల్లో చాలా బాగుంటుండే టేస్ట్ గిట. కుండలు వండుకుంటే ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆలుగడ్డ ఇవన్నీ పోపుకి వేస్తున్నా చూడండి. కలిపేసి సాల్ట్ వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి పెట్టుకోవాలి. అందులోనే మగ్గినట్టు అయితే అన్నీ మంచిగా ఉడికిపోతాయి. కొద్దిగా ఉడికిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. బఠానాలు గిట్ట వేస్తున్నాను. 1 కప్పు బఠానాలు, 1 క్యారెట్, 1 ఆలుగడ్డ బగారా రైస్కి కావాల్సినవి. ఇవి చికెన్ బిర్యానీ గిట్ట వండుకోవచ్చు కుండలో. చాలా బాగా టేస్ట్ ఉంటుంది. కుండలో వండింది వేరే ఉంటుంది ఎంతైనా. ఇప్పుడు మనము బగోనీలలో వండింది వేరే ఉంటుంది. బిర్యానీ ఆకు వేసుకున్నా నేను. ఇవి కొంచెం గోలగానే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. గోలిపోయినా చూడండి కొంచెం. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కడిగి పెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ గిట్ట వేసిన చూడండి. పాతకాల వంటలే చాలా బాగుంటాయండి ఈ రోజులలో. అప్పుడు బాగా టేస్ట్ అయ్యేది కుండలలో వండుట్లనేమో మరి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసేసిన. చిటికెడంత పసుపు వేస్తే అయితే బాగానే ఉంటుంది, కలర్ వస్తుంది. ఆ కలరు ఈ కలరు ఫుడ్ కలర్ వేయకుండా కొంచెం చిటికెడంత పసుపు వేస్తానండి నేను. చాలా బాగుంటుంది అట్లా గిట్ట కలర్ వస్తుంది. కొంచెం సేపు మూత పెట్టి పెట్టుకోవాలి. పెట్టేసినాక కొంచెం సేపు గోలినాక అన్నీ మంచిగా గోలిపోయినాయి చూడండి. చాలా వేడి అవుతుంది కుండ. వేడి అవ్వడమే ఆలస్యం, కానీ అయిన సరే మంచిగా తొందరగా వేడి అయిపోయింది. వేడి అయినాక సాల్ట్ తగినంత సాల్ట్ వేసిన. చిటికెడ పసుపు వేసి కలుపుకోవాలి. కుండలో తొందరగా ఈజీగా అయిపోతుంది, తొందరగా గిట్ట అయిపోతుంది. ఇట్లా చేసుకోవాలి. తొందరగా బగారా రైస్ రెడీ అయిపోతుంది. వేడి గిట్ట చాలాసేపు ఉంటుందండి కుండలో వండింది. మందంగా ఉంటుంది, వేడి చాలా ఉంటుంది. మూత పెట్టేసిన కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం ఉడికినాక వాటర్ పోసుకోవాలి. నేను 1కి 2 పోసినండి బాస్మతి రైస్. అవి కడిగి పెట్టుకున్నా, నేను నానబెట్టిన.
ఒకటికి 2 పోసుకోవాలి. ఇగో ఈ దాంతో నేను 2.5 పోసిన బియ్యము నేను ఒకటికి 2 పోస్తున్నా. ఇప్పుడు కొలిచి పెట్టుకున్నా కానీ మీకు చూపించడానికి చూపిస్తున్నా. నీళ్ళు కొలిచి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ పోసేసి మసిలినాక రైస్ వేసుకోవాలి. కడిగినవి మూత పెట్టేసేయాలి. కొంచెం సేపు కడిగి పెట్టుకునేవి ఎసరు వచ్చేస్తుంది. ఎసరు వచ్చినాక వేసేయాలి. ఇప్పుడు చాలా వేడి ఉందండి కుండ. ఇట్లా మసులుతుంది చూడు, తొందరగా మసిలిపోయినాయి. రైస్ వేస్తున్నాను. వేసినాక కలిపి మూత పెట్టేసేయాలి. దమ్ముకు పెట్టేస్తే అయిపోతుంది. కొద్దిసేపు ఉడికినాక అదే దమ్ముకు అయిపోయిందండి తొందరగా కుండల. రైస్ అన్నీ వేసినాక మూత పెట్టేసేయాలి. చాలా ఈజీ అండి బగారా రైస్. ఇట్లా చికెన్ బిర్యానీ అయినా అన్నీ కలిపి అందులో పెట్టవచ్చు. కుండలో పెట్టేస్తే చాలా బాగా అయిపోతుంది అది గిట. ఇప్పుడు ఉడుకుతుంది చూడండి రైస్. బాగున్నెల కంటే వేడి ఎక్కువ ఉందండి ఇది కుండ ఉడుకుతుంటే. రెడీ అయిపోతుందండి బగారా రైస్. కుండలో బగారా రైస్ రెడీ అయిపోయింది చూడండి. కొద్దిసేపు ఉంచితే దమ్ముకు అయిపోతుంది. ఇక దించేసుకోవచ్చు. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసేసి దమ్ముకు పెట్టేసేయాలి. నెయ్యి వేసుకోవాలి కొంచెం. నేను నెయ్యి పోపులు వేయలేనండి, మీదికే చేసిన నెయ్యి. మొత్తము కొద్దిగా దమ్ముకు పడగానే నెయ్యి వేసి మూత పెట్టేసుకుంటా. కొత్తిమీర నెయ్యి, ఇగో నెయ్యి వేస్తున్నా చూడండి. ఇది ఆవు నెయ్యి అండి. ఇది ఆవు నెయ్యి వాడతాం మేము. మా కూతురు వాళ్ళ తన ఆవులు ఉన్నాయి, ఆడికించే తెచ్చుకుంటాం మేము ఆవు నెయ్యి. ఇప్పుడు కొత్తిమీర వేసేసి మూత పెట్టేసేయాలి. ఇక రెడీ అయిపోయింది చూడండి బగారా రైసు. చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుండ బగారా రైస్ అండి ఇది.